కాళేశ్వరాన్ని ప్రదక్షిణం కూల్చేయాలి, కాళేశ్వరాన్ని కూల్చేసి ఆంధ్రాకు నీళ్ళు వదలాలి, చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నికైనా కార్యక్రమం చేస్తూ ఉన్నాడు కదా. మరి ఇదే కాళేశ్వరం గురించి అయితే ఈ కాళేశ్వరం గురించి పార్టీ వాళ్ళు మాట్లాడిన విషయాలు మనం విన్నాం. పార్టీ వాళ్ళు మాట్లాడారు, ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడారు, అధికార పక్షంలో మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత మామ ఈ కాళేశ్వరం గురించి మాట్లాడుతుంటే నాకు నిజంగా అనిపించింది, రేవంత్ రెడ్డి ఎంత విషపూరితమైన కుట్ర చేస్తా ఉన్నాడు తెలంగాణ మీద అనేది వాళ్ళ మామ చెప్పుకునే మాటని ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వినండిగా. కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అలవాటైపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవాలకు విరుద్ధంగా కరగా పొడగంగా చేసి మాట్లాడుతుంటారు. ఇది సార్ కదా, ఇది సార్ కదా, ఇంకోసారి మళ్ళీ నువ్వు కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అలవాటైపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవాలకు విరుద్ధంగా కరగా పొడగంగా చేసి మాట్లాడుతుంటారు. అయితే రేవంత్ రెడ్డి గారి సొంత మామగారే ఏమని చెప్పారు, అక్కడ అయింది 94,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా అయినాయి, ఆధారం లేని మాటలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క మామగారే ఇట్లా నిజాలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయాల్సిన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడబ్బా? ఏమైనా పనికొచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నాడా? తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమాలు కాదా రేవంత్ రెడ్డిది? ఈరోజు వాళ్ళ మామ బాంబు పేల్చిండు కదా, ఇది ఇప్పుడు వీడియో కాదు, గతంలో విన్న వీడియోనే, కొన్ని నెలల క్రితం ఉన్న వీడియోనే ఇది, ఇప్పుడు వీడియో అని నేను చెప్తలేను. కానీ ఈరోజు కాళేశ్వరం మీద జరుగుతున్న కుట్ర ఈరోజు జస్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ నీళ్ళు ఆన్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో వీళ్ళు అభివృద్ధి కాడ మోకాలు అడ్డుపెట్టే కార్యక్రమాలు చేయట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం నీళ్ళు అందియండి అబ్బా, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, పశువులకు నీళ్ళు దొరుకుతలేవు, అటు వర్షాలు రావట్లేదు, ఈరోజు విత్తనాలు కూడా వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు జనాలు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పటిదాకా వాళ్ళ గురించి ఒక మాట కూడా మాట్లాడరా? ఇదేనా తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాలు? ఈరోజు సొంత మామగారైనా ఆయన మాట్లాడుతున్నాడు కదా కాళేశ్వరంలో జరిగిన అవకతవకల గురించి. కాళేశ్వరంలో కేసీఆర్ తక్కువ పైసలతోటే, అతి తక్కువ డబ్బులతోటే ఆ గొప్ప నిర్మాణాన్ని నిర్మించడం భారతదేశంలోనే అది మొదటి స్థానంలో ఉంది. తక్కువ ఖర్చుతోటి కట్టుడు, నాణ్యతతోటి కట్టుడు, తక్కువ టైంలో కట్టుడు అనేది ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కడతా ఉన్నాడు. అవి ఏమవుతున్నాయి, ఈరోజు ఠపా 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 అంటూ కూలిపోతూ ఉన్నాయి, వరుస బట్టి కూలిపోతూ ఉన్నాయి, ఒక్కడి కూడా ఉండట్లేదు. దాని గురించి మనం మాట్లాడు. సో ఈ యొక్క ఆధారం చాలు కదా. రేవంత్ రెడ్డి ఎట్లాంటోడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లాంటిది, మన మంత్రి శాఖ ఎంత గొప్పది, మన నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత చదువుకున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఎంత చదువుకున్నాడు, వీళ్లకు ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ మీద ఉందో కూడా తెలియనంత గొప్పోళ్ళు వీళ్ళు. అది ఏ బేసిన్ మీద ఉంది, అది ఆ ప్రాజెక్ట్ ఏ బేసిన్ మీద ఉంది అంటే దేవాదూల ప్రాజెక్టు ఏ బేసిన్ మీద ఉందో కూడా తెలియని వీళ్ళు నీటిపారుదల శాఖ మంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు. రియల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా గొప్పోళ్ళు. వాడు నిజానికి అతను ముందు ఎలక్షన్కి వచ్చేటోడు దొరికిన దొంగన, లేకుంటే మంచోడా, లేకుంటే చదువుకున్నోడా అనేది ఏం లేదు. పాట వినాలే, ఓట్లు పోయి గుద్దాలి అన్నట్టు అయిపోయింది. కానీ ఇప్పటికైనా ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క నీళ్లు విచ్చలవిడిగా దోచుకెళ్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా నీళ్ళని ఆగం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేకూరుస్తున్నాడు రేవంత్ రెడ్డి, అతన్ని మొదలుగా దించేయాలి. కేసీఆర్ ఈరోజు చాలా ఓపికతోటి మాట్లాడిండు. ఆయనే ఇలాని జరగబోతుంది, తెలంగాణ రాష్ట్రం పైన పెద్ద కుట్రే జరగబోతుంది, బాబు అనే తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసేటోడు ఆడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మీద అడుగు పెడతా ఉన్నాడని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఇక కేసీఆర్ బయటికి వస్తే ఆ కాళేశ్వరం విషయంలో కానీ తెలంగాణ యొక్క ఆస్తుల పైన ఇక కేసీఆర్ అంతో కొంత రేవంత్ రెడ్డిని ఇక బైకాట్ చేయాలి, చంద్రబాబు నాయుడిని తరమాలి నుంచి. అదే కేసీఆర్ వల్ల అయితే తప్ప ఈ బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి ఎవరితోటి కాదు.